ఆ శిక్ష నీ మీదకు రాకుండా ఉండునట్లుగా నీవు నీతి న్యాయాలు కలిగి నడుచుకో. ఎవరెవరిని బాధించావో ఇక మీదట బాధించక వారి పట్ల నువ్వు కనికరం చూపించు. వాళ్ళను బాధించావు గనుక నీకు ఈ బాధ రాబోతుంది. ఈ బాధ నీకు రాకుండా ఉండునట్లుగా ఎవరెవరిని బాధించావో వారిని క్షమించి వారిని ప్రేమించడం ప్రారంభించని హెచ్చరించాడు. సంవత్సరం పాటు కాల వ్యవధి ఇచ్చాడు. విన్నారా? ఈ సంవత్సరం పాటు కాల వ్యవధి ఇచ్చిన నేను రాజునే, నా మాటే శాసనం, నేనే రాజు, నేనే మంత్రి, నన్ను అడిగేది ఎవడో, ఏం చేయాలనుకుంటే అదే చేస్తానని విర్రవీగాడు. బాధించే వాళ్ళని ఇంకా బాధిస్తూ ఉన్నాడు. ఆయన బాధించే పరంపరలో చేసిన ఘోరమైన కార్యం ఏంటో తెలుసా? యూదుల్లో కొంతమంది మగబిడ్డలను వారి మగతనాన్ని కత్తిరించి నపుంసకులుగా మార్చాడు. విన్నారా? యవ్వన బిడ్డలను నపుంసకులుగా మార్చాడు. యవ్వన బిడ్డలు ఉన్నపాటున నపుంసకులుగా మారితే ఎంత ఏడ్చి ఉంటారో కదా, ఎంత అల్లాడిపోయి ఉంటారో కదా, ఎంత కృంగిపోయి ఉంటారో కదా. అలాంటి దుర్మార్గుడు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. సంవత్సరం పాటు అవకాశం ఇచ్చినా తన మనసు మార్చుకోలేదు. అద్భుతం తెలుసా? ఉన్న పాటునే విచిత్రమైన రోగం, మానసిక రోగం వచ్చింది నెబుకద్నెజరుకి. ఏమొచ్చిందో చెప్పమంటారా? రాత్రికి రాత్రే వింతైన రోగం వచ్చి రాజభవనంలో ఉండేవాడు అడవులకు బారిపోయేవాడు, రాజభవనంలో ఉండేవాడు అడవికి బారిపోయాడు. పంచభక్ష పర్వాణాలు తినేటువంటి మహా గొప్ప రాజు ఇప్పుడు గడ్డి తినటం ప్రారంభించాడు. గడ్డి బిర్యానీ కాదు, కోటయన్న మెస్ నుంచి వచ్చిన భోజనం, రుచికరమైన భోజనం కాదు, గడ్డి తినటం ప్రారంభించాడు. గడ్డి. విచిత్రం తెలుసా? పక్షిరాజుకు వచ్చినట్లుగా గోళ్ళు వచ్చాయి. చర్మమేమో జంతు చర్మం అయిపోయింది. పక్షిరాజుకు ఉన్నట్లుగా ఏకలు వచ్చాయి. ఒకవైపు పక్షి, ఇంకోవైపు జంతువు అడవిలో మృగాల మధ్యలో బ్రతుకుతూ గడ్డి మేసాడు. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, మీరు వెళ్తున్న సంఘాలలో, మీరు బ్రతుకుతున్న ప్రాంతాలలో మిమ్మల్ని బాధించే వ్యక్తులు ఎక్కువైపోయారా? కలవరపడకండి. దేవుడు వాళ్ళతో యుద్ధం చేయటానికి కత్తి పట్టుకొని దిగొచ్చి, రేయ్ ఎవడరా నా పిల్లలందే రా, మీ అంతు తేలుస్తారని కత్తి పట్టుకొని రాడు. సహజ సిద్ధమైన శైలిలో, విచిత్రమైన పద్ధతిలో దేవుడు కార్యం చేస్తాడు.